గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన సిసిఎస్ సమావేశం. ఉగ్రవాదుల ఏరివేతపై చర్చ. రేపు విశాఖ వేదికగా సిఐఐ సదస్సు. పరిష్ట ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం. ఐదేళ్ల తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన రీన్యూ పవర్. ఆంధ్రప్రదేశ్లో 82,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు. మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం. 2 మహిళల అవయవాలు తొలగింపు. ఢిల్లీలో పీక్స్ కు చేరిన వాయు కాలుష్యం. చాలా ప్రాంతాల్లో 400 మార్కు తాకిన గాలి నాణ్యత సూచి. రైట్కి డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనపై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఎర్రకోట బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను ఇందులో చర్చించారు. దర్యాప్తు కొనసాగుతున్న తీరు, భద్రతా చర్యలు, ఆయా సంస్థల మధ్య సమన్వయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉగ్రవాదుల ఏరివేతపై ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. कैबिनेट की शुरुआत में एक रेजोल्यूशन पास हुआ जो मैं आपके सामने पढ़ के रखना चाहूँगा. The cabinet expressed its profound grief over the loss of lives in the terrorist incident involving a car explosion near the Red Fort in Delhi on the evening of 10th November 2025. The cabinet observed 2 minutes silence in honor of the innocent lives lost. The cabinet adopted the following resolution. This is the text of the resolution now. The country has witnessed a heinous terror incident perpetrated by anti-national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. The explosion resulted in multiple fatalities and caused injuries to several others. The cabinet pays its solemn respects to the victims of this senseless act of violence and conveys its heartfelt condolences to the bereaved families. The cabinet prays for the speedy recovery of all those injured and appreciates the prompt efforts of the medical personnel and emergency responders who have been providing care and support to the victims. The cabinet unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన సూత్రధారి డాక్టర్ ఆంజనేయులతో మొత్తం 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డాక్టర్ ఆంజనేయులే ప్రధాన సూత్రధారిగా ఉండడంతో సంచలనంగా మారింది. ఆపరేషన్ కిడ్నీలో భాగంగా పోలీసులు చేపట్టిన విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కో కిడ్నీ అమ్మకానికి 50 లక్షలు వైద్యులు డిమాండ్ చేస్తున్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసేందుకు బెంగళూరు నుంచి వచ్చే ప్రత్యేక వైద్యుడికి 5 లక్షల రూపాయలు, కిడ్నీ అమ్ముకునే బాధితులకు 8 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు తేలింది. సహకరించిన ఇతర వైద్యులు, సిబ్బందికి 10 లక్షల రూపాయల వరకు అందజేస్తున్నారు. ఇలా ఒక్కో కిడ్నీ అమ్మినందుకు 25 లక్షల రూపాయల వరకు ఖర్చులు పోను నిర్వాహకులు 25 లక్షల రూపాయల వరకు వెనకేసుకుంటున్నారని వెల్లడైంది.
కిడ్నీ రాకెట్లో స్థానికులైతే ఇబ్బందులు ఎదురవుతాయని బయట ప్రాంతాలకు చెందిన వారిని ఎంపిక చేసుకుని ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తున్నారని విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఎంతకాలంగా జరుగుతోందన్నది పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. ఇక కిడ్నీ రాకెట్ వ్యవహారంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ అందిస్తారు. కూడా ఏంటి జరిగింది, వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉన్నాయి, ఎందుకు ఇలా చేంజ్ చేసినారు, కిడ్నీస్ చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ ప్రైమ్ రిపోర్ట్ లాగా మనం కూడా సబ్మిట్ చేస్తామని వచ్చినాం. తర్వాత దీని గురించి కలెక్టర్ ద్వారా పై అధికారులతో సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ డయాలసిస్ సెంటర్ నుంచి ఏమన్నా జరిగిందా? డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు కదా మేడం, ఆయన పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఆయన కూడా వన్ ఆఫ్ ద హాస్పిటల్లో ఇప్పుడు అది తెలుసుకున్నామనే కదా తెలుసుకున్నారు కదా, చెప్పండి. ప్రజెంట్ ఆయన పేరు ఏం పేరు? మెడికల్ ఆఫీసర్ పేరు ఏం పేరు? శాశ్వతి ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇన్ఛార్జ్? ఎన్ని రోజుల నుంచి ఇన్ఛార్జ్ ఉన్నారా? ఆమె యాక్చువల్గా ఆప్థాల్మిక్ అండి, ఆప్థాల్మిక్ స్పెషలిస్ట్. బట్ ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్ అనేది రియల్ గా మా రికార్డ్స్ లో అయితే ఇక్కడికి వచ్చిందని లేదండి, తెలియదండి. ఆమె అక్కడ మాత్రమే వర్క్ చేస్తున్నట్లు మాకు తెలుసు. ఇక్కడ ఇక ఈ కిడ్నీ వ్యవహారానికి సంబంధించి, కిడ్నీ రాకెట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. కిడ్నీ రాకెట్ భారీ ఎత్తున జరుగుతున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ప్రధానంగా వైద్యులే ఇందుకు సహకరిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేవతి, ఏదైతే మదనపల్లిలో జరిగిన ఈ కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం అయితే సృష్టిస్తుంది. కిడ్నీ డోనార్ నుంచి రిసీవర్ వరకు కొందరు దళారులు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నట్లుగా వెల్లడవుతోంది. ఏదైతే డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్ సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, అలాగే మరి కొందరు వైద్యులు అంతా ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఈ విశాఖపట్నం అంటే నిన్న జరిగినటువంటి అంటే నిన్న గ్లోబల్ హాస్పిటల్స్ లో కూడా జరిగిన ఘటన పైన ఓవరాల్ గా అధికారులు కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళి జరిగిన ఘటనపై అంటే కిడ్నీ వ్యవహారంపై వాళ్ళు మొత్తం మీద విచారణ అయితే చేశారు. ఏదైతే విశాఖపట్నం చెందినటువంటి యమున గా ఎవరైతే ఉన్నారో ఈమె మృతురాలు, ఈమె దగ్గర నుంచే కిడ్నీ ఆల్రెడీగా కిడ్నీని తీసుకోవాలన్న ఆలోచనతోనే ఇదంతా పక్కాగా ప్లాన్ చేసి ఆమెని అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రప్పించారు మదనపల్లికి. ఓవరాల్ గా చూస్తే ఈ విశాఖపట్నం చెందినటువంటి యమున ఎవరైతే ఉన్నారో గాజువాక ఏరియాకు చెందినటువంటి పద్మ సత్యాలు మొత్తం కలిపి అంటే వీళ్ళిద్దరూ కిడ్నీ విక్రయానికి డబ్బులు ఎరగా చూపారు. ఇందులో భాగంగానే మదనపల్లి కదిరి హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్న బాలరంగడు అలాగే మోహన్ రాజును ఆశ్రయించి యమునను మదనపల్లికి తీసుకొచ్చారు. అంటే విశాఖపట్నం నుంచి, ఆమె విశాఖపట్నంలో ఉంటుంది యమున, అక్కడ నుంచి మదనపల్లికి తీసుకొచ్చారు. ఏదైతే ఇక్కడ ఈ గ్లోబల్ హాస్పిటల్స్ ఏదైతే అన్నమయ్య జిల్లా DCH గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆంజనేయులు నిర్వహిస్తున్నారు ఈ గ్లోబల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఆమెను చేర్పించడం జరిగింది. ఇక్కడే అంటే డాక్టర్ ఆంజనేయులు కుమారుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ అవినాష్, ఇతను ఆర్థోపెడిక్, అలాగే కోడలు ఎవరైతే ఉన్నారో కంటి వైద్య నిపుణులు, వీరంతా కలిసి ఈ గ్లోబల్ హాస్పిటల్ అన్నది నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఇక్కడే ఆమెకు ఈ కిడ్నీ యమునాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కిడ్నీ ఆపరేషన్ చేసి కిడ్నీని తొలగించి వేరే వారికి అమర్చాలన్న ప్లాన్ తో ఇదంతా చేశారు. అయితే ఇక్కడ ఎవరైతే నిన్న మొన్న జరిగిన వ్యవహారం మొత్తం మీద చూస్తే ఈ ఎవరైతే కొంతమంది బెంగళూరు నుంచి ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వైద్యులు, వీరు బెంగళూరు నుంచి స్పెషలిస్టులను పంపించి ఈ కిడ్నీ మార్పిడి రవాణా వ్యవహారం నడుపుతున్నట్లుగా నిన్న జరిగిన విచారణలో ఎవరైతే వైద్యులు అలాగే అధికారులు పోలీసులు గ్లోబల్ హాస్పిటల్లో విచారణలో ఇదంతా బయటపడింది. ఏదైతే వైజాగ్ సంబంధించిన కొంతమంది మధ్యవర్తులు యమునాని ఇక్కడికి తీసుకొని రావడం, ఇక్కడ కిడ్నీకి తొలగించారా లేదా అన్నది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అయితే తొలగించారన్నట్లుగానే భావిస్తున్నారు. అయితే ఈ ఎవరైతే బెంగళూరు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒప్పందం మేరకు అతను ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కిడ్నీ వ్యవహారం తేల్చారు. అయితే డోనర్ ఎవరైతే ఉన్నారో యమున మృతితో ఈ వ్యవహారం అంతా అంటే కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం అంతా ఎవరైతే డోనర్ విశాఖకు చెందినటువంటి డోనర్ ఎవరైతే ఉన్నారో యమున మృతితో ఇదంతా బయటపడిందనే చెప్పాలి. ఏదైతే మదనపల్లికి సంబంధించిన ఈ కిడ్నీ ఆపరేషన్ లో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా
ఒక్క రకంగా ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. గ్లోబల్ హాస్పిటల్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఏమన్నా ఇలాంటి కిడ్నీ ర్యాకెట్ వ్యవహారాలు ఏమన్నా బయటపడ్డాయన్న కోణంలో కూడా ఇప్పుడు ఎవరైతే వైద్య బృందం అయితే అక్కడికి వెళ్లి ఆ రికార్డులను పరిశీలించడం జరిగింది. ఎవరైతే డిఎంహెచ్ఓ దేవ శిరోమణి అలాగే అడిషనల్ డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో రమేష్ బాబు తనిఖీ చేయడం జరిగింది. అక్కడ రికార్డులను అయితే పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడే ఏదైతే గ్లోబల్ హాస్పిటల్లో టెక్నీషియన్ ఎవరైతే ఉన్నాడో ఈ బాలరంగుని ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడన్నది ఒక అంచనాకైతే వచ్చారు. ఏదైతే ఇన్ని రోజులుగా అంటే ఇతను ఎన్ని రోజులుగా పనిచేస్తున్నాడో, అసలు ఇక్కడికి రోగులు ఎవరు తీసుకొని వస్తున్నారు, ఈ కిడ్నీ వ్యవహారం అంతా ఎలా జరుగుతోంది అన్న దానిపైన కూడా అక్కడ పరిశీలించడం జరిగింది. టోటల్ గా ఎవరైతే విచారణ బృందం వైద్య బృందం ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్ కి సంబంధించిన రికార్డులు ఆపరేషన్ థియేటర్ ను కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఆసుపత్రికి అసలు అనుమతులు ఉన్నాయా లేవా అన్న కోణంలో కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన అనంతరం దీన్ని హాస్పిటల్ అయితే సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్లు ఈ కిడ్నీ వ్యవహారానికి సంబంధించి ఆపరేషన్లు ఎన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు, అసలు ఎవరెవరిని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు, ఆ కిడ్నీ ఆపరేషన్ సంబంధించిన అంశాలు ఇంకేమన్నా ఉన్నాయన్న కోణంలో కూడా డిఎంహెచ్ఓ అలాగే అడిషనల్ డిఎంహెచ్ఓ కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి మొత్తం మీద తనిఖీ చేసి అక్కడ వెంటనే రికార్డులు అయితే సీజ్ చేసి మొత్తం మీద హాస్పిటల్ అయితే తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ఈ వ్యవహారంలో అంటే మొత్తం మీద విశాఖపట్నానికి చెందిన ఎవరైతే ఈ కిడ్నీ డోనార్ యమున మృతితోనే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. అంతా సవ్యంగా అంటే ఈ వ్యవహారం ఒకసారిగా యమున మృతి జరగకపోయింటే మాత్రం ఈ వ్యవహారం అంతా సక్రమంగా జరిగేది, ఎవరి దారిన వెళ్ళిపోయేవారు. అయితే ఎప్పుడైతే కిడ్నీ డోనార్ ఎవరైతే ఉన్నారో యమున ఒక్కసారిగా ఆమె మృతి చెందడంతోనే ఇదంతా బయటికి పూర్తిగా వచ్చింది. దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారన్న దానిపైన కూడా ఒకసారిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఈ యమున మృతదేహం ప్రస్తుతం రుయా హాస్పిటల్లో ఉంది, రుయా హాస్పిటల్లోనే ఈ యమున కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై తమకు పూర్తిగా వివరాలు కూడా సరిగా తెలియదనేసి వారు చెప్పడం జరుగుతోంది. అసలు కిడ్నీ యమునకు సంబంధించిన కిడ్నీ అసలు తొలగించారా అలాగే ఉందా అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు కూడా కొంత ధృవీకరించాల్సి ఉంది. దీనిపైనే కొంత విచారణ అయితే చేస్తున్నారు. ఎవరైతే అంటే ఈ కిడ్నీ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైనా స్పెషలిస్ట్ అంటే బెంగళూరు నుంచి సపరేట్ గా ఒక స్పెషలిస్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అతని ద్వారా ఈ ఆపరేషన్ చేయాలనుకున్నారు. ఏదైతే గ్లోబల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో ఈ వ్యవహారం అంతా నడపాలని ఒక పక్కా ప్లాన్ తోనే అమ్మాయిని ఎవరైతే యమునను అయితే తీసుకొని రావడం జరిగింది. అయితే ఆమె మృతి చెందడంతోనే ఈ వ్యవహారం మొత్తం మీద బయటపడిందనే చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే అంటే ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో మధ్యవర్తులు డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ డోనర్లను కావచ్చు, ఇక్కడ నుంచి కిడ్నీస్ ఒకవేళ తీసిన తర్వాత ఎవరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ఇదంతా ఈ వ్యవహారాన్ని అంతా ఒక పకడ్బందీగా విచారణ అయితే చేపట్టేందుకు పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే చేస్తూ వస్తున్నారు. ఈ కిడ్నీ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నటువంటి బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి అక్కడ అందుబాటులో ఉన్న రిసీవర్స్ ను అమర్చి వీరికి ఎవరైతే డోనార్స్ ఉన్నారో వీరికి ఒక 60 లక్షలు మధ్యవర్తుల ద్వారా తీసుకొని వారికి ఇవ్వడము, అలాగే ఎవరైతే కిడ్నీ ఇచ్చిన వారు ఎవరైతే అంటే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చిన తర్వాత వారి నుంచి కొంత అమౌంట్ మళ్ళీ తిరిగి వీళ్ళు 10 నుంచి 15 లక్షలు మామూలుగా అయితే తీసుకుంటున్నట్లుగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీరు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ వ్యవహారం అంతా గ్లోబల్ హాస్పిటల్లో జరిగిందా, ఇంకా ఎవరైనా దీని విషయంలో ఇంకా ఎవరైనా ఇంటర్లింక్ ఉన్నారా, ఇంకా అధికారులతో పాటు అంటే ఈ గ్లోబల్ హాస్పిటల్కు సంబంధించిన వైద్యులతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, మధ్యవర్తులు ఎవరు అన్న దానిపైన ఇప్పుడు మొత్తం మీద క్షుణ్ణంగా అయితే జరుగుతోంది. దీనిపైన ఎవరైతే వైద్యాధికారులు అలాగే పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా వెరిఫై చేస్తున్నారు, విచారణ అయితే చేస్తున్నారు. వ్యవహారం అంతా అంటే ఇటు మదనపల్లి నుంచి బెంగళూరు వరకు అసలు ఏం జరిగింది అంటే బెంగళూరులో ఎవరైతే స్పెషలిస్ట్ ఇక్కడికి మదనపల్లికి తీసుకురావడం, ఇక్కడ ఆపరేషన్ చేయాలనుకోవడం, ఆమె ఎవరైతే యమున పొరపాటున ఆమె అకస్మాత్తుగా ఆమె చనిపోవడం, ఈ వ్యవహారం అంతా బయటికి రావడం అన్నదే ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారం బయటికి వచ్చేసింది. ఏదైతే టెక్నీషియన్ అలాగే ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు అంతా కలిపి ఈ కిడ్నీ వ్యవహారాన్ని ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారాన్ని చేసినట్లుగా అయితే మొత్తం మీద తెలుస్తుంది. దీనికి ప్రధానంగా వచ్చేసి కిడ్నీ ర్యాకెట్లు ఎవరైతే వైద్యాధికారులు ఉన్నారో ఆంజనేయులు ఇతనే ప్రధానంగా వ్యవహరించాడు అన్నది ఇప్పుడు పోలీసులు ఒక అంచనాకైతే వచ్చారు. ఇతన్నే ఇప్పుడు A1 గా పెట్టడం జరిగింది, A1 గా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించి ఈ వ్యవహారాన్ని అంతా ఆంజనేయులే నడిపాడన్నట్టుగా
చెప్తున్నారు రేవతి. ఓవరాల్ గా చూస్తే దీనికి కిడ్నీ వ్యవహారంలో ఏదైతే ఉందో మార్పిడి చేయాలనుకున్న వ్యవహారంలో మొత్తం మీద కొన్ని పోలీసులు అయితే కీలక సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. విచారణలో అనేక వివరాలు అయితే వెలుగు చూశాయి. ఒక్కొక్క కిడ్నీ అమ్మకానికి దాదాపుగా 50 లక్షలు వైద్యులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. శస్త్రచికిత్స చేసేందుకు బెంగళూరు నుంచి ప్రత్యేక వైద్యుడికి ఒక 5 లక్షలు, అలాగే అమ్ముకునే బాధితులకు 8 లక్షలు చెల్లిస్తున్నట్లుగా చేస్తోంది. ఓవరాల్ గా ఇతర వైద్యులు, సిబ్బంది అంతా మొత్తం కలిపి వాళ్ళకు ఒక 10 లక్షలు, అంటే ఇలాగా మొత్తం మీద ఒక 50 నుంచి 60 లక్షలు ఈ కిడ్నీ వ్యవహారంలో అంటే మార్పిడి వ్యవహారంలో కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పటికే పోలీసులు అయితే దాన్ని రాబట్టడం జరిగింది, విచారణ చేపట్టడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యమున మృతదేహం మాత్రం తిరుపతి రుయా హాస్పిటల్లో ఉంది. ఏదైతే పూర్తి వివరాలు అంటే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పూర్తి ఏదైతే దీని వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది రేవతి. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే అసలు ఆ అమ్మాయి ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో యమున కిడ్నీ తొలగించారా లేక అలాగే ఉందా అన్న దానిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాతనే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీంట్లో మొత్తం మీద చూస్తే ఈ గ్లోబల్ హాస్పిటల్ మదనపల్లికి చెందిన గ్లోబల్ హాస్పిటల్ కి కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు ఇతని పూర్తిగా విచారిస్తే తప్ప ఇంకా పూర్తి స్థాయిలో ఎవరైతే మిగతా డాక్టర్లు ఉన్నారో అక్కడ పనిచేసే సిబ్బంది అవ్వచ్చు, మిగతా హాస్పిటల్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఈ ర్యాకెట్ ని ఎవరు నడుపుతున్నారో దీనికి ఇంకా వెనకల ఇంకా ప్రధాన పాత్రదారులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా మొత్తం మీద అయితే విచారణ అయితే చేస్తున్నారు రేవతి. రైట్ హేమంత్, అయితే భారీ మొత్తంలో అయితే ఈ కిడ్నీ రాకెట్ అయితే నడుస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో కిడ్నీకి దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కిడ్నీ అమ్ముకునే వారి ఎక్కువగా పేద మధ్యతరగతి వారే ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే కిడ్నీ అమ్ముకునే వారి వివరాలు ఏమైనా తెలియజేస్తూ ఉన్నారా, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న విషయాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? రేవతి, ఇదైతే ఈ వ్యవహారాన్ని అంతా మధ్యవర్తులే నడుపుతున్నారన్నది ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఇప్పుడు ఎవరైతే యమునా మృతి విషయంలో ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నటువంటి విశాఖకు చెందిన వారే ఈ మధ్యవర్తిత్వం చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే గ్లోబల్ హాస్పిటల్ ఎవరైతే పనిచేస్తున్నారో వీరు ఎవరైతే వైద్య సిబ్బంది అవ్వచ్చు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, మిగతా సిబ్బంది ఎవరో ఉన్నారు వీరంతా కుమ్మక్కయి యమునాను ఇక్కడికి తీసుకొచ్చారనేసి కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని అంతా చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసి ఎవరైతే యమునాను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నం నుంచి ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చి మదనపల్లికి తీసుకొని వచ్చి ఈ వ్యవహారాన్ని అంతా నడపడం జరిగింది. ఏదైతే ఈ వ్యాపారంలో అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో దాదాపుగా ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇప్పటికే కొంత గుర్తించారు ఇటు పోలీసులు కానీ వైద్య బృందం కానీ. అంటే సపరేట్ గా దీన్ని ఎంక్వైరీ వేయాలనేసి ఇప్పటికే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఈ కిడ్నీ వ్యవహారం అన్నది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే ఈ కిడ్నీ వ్యవహారం అన్నది ఇటు దేశవ్యాప్తంగా కూడా అలాగే ఇతర దేశాలకు కూడా తరలించే అవకాశం పెద్ద ఎత్తున తరలించే అవకాశాలు కూడా ఉండడం, అలాగే కిడ్నీకి సంబంధించి అక్రమ రవాణా అన్నది అంత ఈజీ అయితే కాదు. ఈ ఆరోపణలు కూడా అంటే కిడ్నీ అక్రమ రవాణా అన్నది ఆరోపణలు అయితే తీవ్ర ఆరోపణలు ఇప్పుడు గ్లోబల్ హాస్పిటల్ పైన ఉన్నాయి మదనపల్లికి సంబంధించి. అలాగే ఎక్కడైతే ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలు అంటే చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటిది ఏమన్నా జరుగుతుందా అన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే పక్కనే ఉన్న జిల్లాలు ఏదైతే చిత్తూరు జిల్లా అవ్వచ్చు, ఇటు కర్నూలు అవ్వచ్చు, అలాగే ఈ సినారియోలో చూస్తే ఏమన్నా అటువంటి ఉన్నాయా అంటే అటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా చూస్తున్నారు. ఎందుకంటే పేదలు ఎవరైతే ఉన్నారో ఈ కిడ్నీలు ఏదన్నా సమస్య వస్తే కిడ్నీలు రాళ్లు తొలగించుకునేందుకో లేకపోతే డయాలసిస్ చేసుకునేందుకో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తుంటారు ఎక్కువగా. ఇక్కడే అంటే వీళ్ళ ఏదైతే పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మొత్తం మీద వైద్యులు అవ్వచ్చు లేక మధ్యవర్తులు ఎవరు అవ్వచ్చు వీరు వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు ఎరగా చూపించి ఇది ఓవరాల్ గా అయితే ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరిగిన యమున ఘటన ఏదైతే ఉందో ఈ వ్యవహారం కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది. ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కిడ్నీని తొలగించే ప్రక్రియనైతే చేపట్టడం జరిగింది. మొత్తం మీద 50 లక్షలు దాదాపుగా 50 లక్షలు ఎరగా చూపి డబ్బు ఆశ చూపించి ఈ వ్యవహారాన్ని నడిపారు. ముఖ్యంగా దీంట్లో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీరితో పాటు వైద్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించిన వైద్యులు ఇట్లా అంటే లక్షలు కోట్లు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ గా ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం, అవి జరగకపోవడం, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు
పోలీసులు కూడా కొంత విచారణను వేగవంతం చేశారు. నిన్న వైద్య బృందం ఏదైతే ఉందో, విచారణకు వెళ్లిన వైద్య బృందం ఏదైతే కొన్ని సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. దీనికి సంబంధించి మొత్తం మీద ఒక వైద్య బృందం మొత్తం మీద దీని మీద పకడ్బందీగా ప్లాన్ చేసే ఈ వ్యవహారాన్ని నడిపినట్లుగా అయితే వాళ్ళు నిర్ధారణకైతే వచ్చారు. దీనిపైన ఏదైతే పోస్ట్ మార్టం అంటే రుయా హాస్పిటల్లో ప్రస్తుతం ఈ యమున మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది రేవతి. అయితే మొత్తం మీద ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఇవి ఎక్కువగా జరుగుతుంది. ఈ దందా అన్నది, కిడ్నీ వ్యవహార దందా అన్నది తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే అసలు విశాఖపట్నం నుంచి ఇక్కడి వరకు అంటే మదనపల్లి వరకు ఇటు బెంగళూరు నుంచి కూడా డాక్టర్లు రావడం, ఇదంతా ఒక ఇంటర్ కనెక్టివిటీ ఏమన్నా ఉందా, ఇంటర్ లింక్ ద్వారా జరిగిందా, అసలు గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఏమన్నా ఈ మదనపల్లిలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్ నిర్వహించిందా అన్న దానిపైన కూడా పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనిపైనే కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గ్లోబల్ హాస్పిటల్ ఉందో ఇక్కడ అంటే కిడ్నీ ఆపరేషన్ కు కావాల్సిన సౌకర్యాలు కానీ పరికరాలు కానీ ఏమీ లేవన్నట్లుగానే గుర్తించారు వైద్య బృందం. ఈవెన్ పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైంది. దీనికి సంబంధించి అంటే ఒక కిడ్నీ మార్పిడి చేయాలంటే అవసరమైన పరికరాలు కానీ ఆపరేషన్ థియేటర్ కానీ ఇక్కడ లేదు. అయినా కూడా ఇక్కడ వ్యవహారాన్ని నడపడం పైనే ఇప్పుడు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మదనపల్లి లాంటి ఒక ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవహారాన్ని నడపడం అంత ఆషామాషి విషయం అయితే కాదు. దీని వెనకాల ఎవరైనా ఇంకా పెద్దలు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన ఇప్పుడు పూర్తిగా పోలీసుల విచారణ వస్తే గానీ అంటే బయటపడితే గానీ దీని వ్యవహారాన్ని అయితే పూర్తి స్థాయిలో అయితే బయటికి తీసుకురాలేమన్నట్లుగా చూస్తున్నారు. ఈవెన్ వైద్యులు కూడా కొంత షాక్ కు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్ కి వెళ్ళిన ఎవరైతే విచారణ బృందం ఏదైతే ఉందో, వైద్య విచారణ బృందం DMHO వీళ్ళంతా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడా కూడా పరికరాలు కనీసం హాస్పిటల్ కు సంబంధించి ఈ కిడ్నీ మార్పిడి చేయాలంటే కొన్ని నామ్స్ ఉంటాయి, కొన్ని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవేమీ లేకుండానే అంటే కనీసం ఒక కిడ్నీ మార్పిడి చేయాలంటే అనస్థీషియన్, తర్వాత వెల్ ఎక్విప్మెంట్, అలాగే మామూలుగా దీనికి సంబంధించి నెఫ్రాలజిస్ట్ వీళ్ళంతా ఖచ్చితంగా వైద్య బృందం అంతా ఉండాలి. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ కిడ్నీ వ్యవహారాన్ని నడపడం, అలాగే ఈ కిడ్నీ వ్యవహారం అంటే ఇప్పుడు యమున మృతితో ఇది బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే గతంలో కూడా గ్లోబల్ హాస్పిటల్ ఇలాంటి వ్యవహారం ఏదైనా చేసిందా, లేకపోతే విశాఖపట్నానికి సంబంధించిన వారు ఎవరైతే తీసుకొని వచ్చారో ఆ మధ్యవర్తులు ఏమన్నా గతంలో ఇలాంటి వ్యవహారాలు నడిపారా, ఇదంతా విచారణలో తేలాల్సి ఉంది. దీనిపైన ఇప్పుడు మొత్తం మీద పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు రేవతి. థ్యాంక్ యూ హేమంత్. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోందని ఏపీ విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఏపీలో రీన్యూ పవర్ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రీన్యూ పవర్ పెట్టుబడులు పెట్టుతోందని తెలిపారు. పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులను రీన్యూ పవర్ నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం CII సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. CII సదస్సు నేపథ్యంలో విశాఖ సాగర్ తీరం ముస్తాబైంది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనాలు ఉన్నాయి.
సిఐఏ సదస్సు ప్రారంభం తర్వాత టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం తర్వాత ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసిస్తారు. ఆ తర్వాత సింగపూర్ నుంచి విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నడిపేలా ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. సిఐఏ సదస్సులో అమరావతికి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. 44,600 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఈ సదస్సులో అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం. టూరిజం, హెల్త్, మీడియా సిటీ, క్రీడలు, నాలెడ్జ్ సిటీ, రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులో ఈ పెట్టుబడులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. రైట్ రేవతి, రేపు ఎల్లుండి తేదీల్లో సిఐఏ ఆధ్వర్యంలో అయితే కనుక సదస్సు నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. దేశ విదేశాల నుంచి కూడా వివిధ సంస్థల ప్రతినిధులు అయితే కనుక హాజరయ్యే పరిస్థితి ఉంది. పెట్టుబడిదారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే భేటీ కావడం జరిగింది. సదస్సు వేదికగా సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయని అయితే పెద్దగా చర్చ నడుస్తోంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలాగా అయితే ఈ సదస్సుకి అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు అయితే కనుక దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, యువతకి ఉద్యోగాలే లక్ష్యంగా ఈ భాగస్వామ్య సదస్సు అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తోంది. రేపు ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీద అయితే కనుక ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫిడెన్షియల్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సిఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 కోసం విశాఖ అయితే పూర్తిగా సన్నద్ధమైంది. సదస్సుకు విజయవంతం నిర్వహించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇప్పటికే ప్రత్యేకంగా పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగాన్ని కూడా సన్నద్ధం చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సందేశాన్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి అయితే సంకల్పిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్స్, స్పేస్ డిజైన్, టూరిజం రంగాల్లో భారీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు విశాఖపట్నంను భారత తూర్పు తీరంలో గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహించేందుకు అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. పార్ట్నర్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియాస్ రోడ్ మ్యాప్ ను వికసిత్ భారత్ 2047 థీమ్ తో అయితే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. 100కు పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అవగాహన ఒప్పందాలు అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ సదస్సు ముగిసే నాటికి వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలని ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి అయితే వారికి వివరించున్నారని తెలుస్తోంది. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులకు అయితే శంకుస్థాపన అయితే చేస్తారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి అయితే కనుక ఇప్పటికే నిన్న రాత్రి విశాఖ అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి విశాఖ చేరుకున్న అనంతరం భారత పోర్ట్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణ్ అయితే సమావేశం అవడం జరిగింది. తర్వాత భాగస్వామ్య సదస్సు నిర్వహణపై అయితే సిఐ అధికారులతో అయితే కనుక సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక నోవటల్ పార్ట్నర్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా యూరోప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అంశంపై జరిగే ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పాల్గొనడం జరిగింది. గ్రీన్ షిఫ్ట్, ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు అయితే జరపడం జరిగింది. విశాఖకి అయితే కనుక అద్భుతమైన దీంట్లో అయితే వారైతే కనుక ప్రసంగించడం జరిగింది. విశాఖకి అయితే కనుక అద్భుతమైన సాగర తీరం నుంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని అయితే వారికి తెలియజేశారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ను విశాఖలోనే ఏర్పాటు చేస్తుందని అయితే చెప్పడం జరిగింది. సబ్సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతుందని, గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్ లో ప్రోత్సహించామని, గూగుల్, అడోన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులుగానే ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని అయితే కనుక చంద్రబాబు వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారు. జీవన ప్రమాణాల గణనీయంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల పరిశ్రమలను అయితే ప్రోత్సహిస్తున్నాం అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ.
ఏపీ సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కళ్యాణి చంద్రబాబుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమిత్ కళ్యాణ్ సీఎంకు వివరించారు. So we are very keen to get into the supply chain of shipping. Then we would be very interested to set up a plant for that. That is the second one. I want to get into that kind of stuff. So we are going to get into something very super special. So we are not people who make the commodity products. So those kind of things. So for that. That's all for now. For more details, keep watching Foresights TV.